మీ జీవితాన్ని మార్చే మహాకుంభమేళ అనుభవం. హలో అందరికీ, మీకు తెలుసా మహాకుంభమేళ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సమగామంగా భావించబడుతుంది. మీరు ఎవరికైనా ఈ ప్రశ్న అడిగారా? నా జీవితం ఎందుకు ఇంత చీకటిగా ఉంది? ఇప్పుడు ఈ మహాకుంభమేళ గురించి తెలుసుకుని ఎలా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసి పాపాలను శోధించగలిగిన సమయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ చుట్టూ ఉన్న ధర్మ, శక్తి, ఆధ్యాత్మిక ఎంత గంభీరమైనదో ఈ వీడియోలో మీరు తెలుసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ జ్యోతిబా టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనుభవించిన ప్రతి మార్పును మీరు ఈ ఛానల్ ద్వారా పొందవచ్చు. మహాకుంభమేళ అంటే ఇది హిందూ మతంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహాపూర్ణ కార్యక్రమం. భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసి తమ పాపాలను శోధించుకోవడానికి వచ్చే ఒక పవిత్ర యాత్ర. ఈ విధంగా మహాకుంభమేళ ఏకంగా అన్ని ప్రపంచం నుండి లక్షలాది భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ మహా సమాగమం యొక్క ప్రాముఖ్యత పురాణాలలో కూడా ఉంది. పురాణాలు చెప్తున్న కథలు, ఋషులు, దేవతలు, రాక్షసులు అందరూ కలిసి కుంభమేళలో పాల్గొనడానికి వచ్చారు. ఎందుకంటే ఈ పుణ్య స్నానంలో నమ్మకంతో జ్ఞానం, పవిత్రతను పొందవచ్చు. మహాకుంభమేళ అంటే కేవలం శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే కాదు, ఇది మనస్సును, ఆత్మను శుద్ధి చేసే సమయం. కుంభ అనేది ఒక పవిత్ర కుండ అని పురాణాల్లో చెప్పబడుతుంది. అప్పుడు ఈ కుంభం నుంచి శక్తి, ధర్మం, పుణ్యం కురిసిపోతుందని నమ్మబడుతుంది. భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మహాకుంభమేళాలో పాల్గొనే సమయంలో ఎన్ని అనుభవాలు అనుకుంటారు? కామెంట్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ప్రతి యాత్రికుడు ఈ మహాకుంభమేళ కోసం లక్షలాది కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ఇందులో కొన్ని నిజమైన కథలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా? చాలామంది భక్తులు తమ జీవితాల కోసమే, శాంతి కోసం, ఈ పవిత్రత కోసం మహాకుంభమేళను వెళ్ళారు. భక్తులు తమ కుటుంబాలతో, స్నేహితులతో ఈ యాత్ర చేయడానికి వస్తారు. మరియు చాలా సందర్భాల్లో వారి జీవితాల్లో పెద్ద మార్పులు వస్తాయి. మీరు కూడా ఈ పవిత్ర సమాగమంలో పాల్గొనాలనుకుంటే మీరు భావిస్తున్న అన్ని చీకటిని, సమస్యలను పారదోలగలుగుతారు. ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ ధైర్యం, ఆత్మవిశ్వాసం పొందుతారు. ప్రతి తరంగాన్ని వెచ్చిగా మహాకుంభమేళ ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మరింత సురక్షితంగా మారింది. భక్తులు కూడా స్మార్ట్ డివైజెస్, GPS సిస్టమ్స్ మరియు ఇతర సాంకేతికలతో తమ ప్రయాణాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. సాధారణంగా ఈ కుంభమేళాలో 10 లక్షల భక్తులు పాల్గొంటారు. కానీ ఇప్పుడు నేటి కాలంలో వీరిని ఆర్గనైజ్ చేయడం, తద్వారా భక్తులకు సహాయం చేయడం ఎంతో మారిపోయింది. ప్రతి పవిత్ర సమాగమంలో ఒక వింత మార్పు ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటున్న ఈ మహాకుంభమేళ ద్వారా మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించగలుగుతారు. ఈ సందర్భంలో పాల్గొనడం మీ మనస్సును శుద్ధి చేయగలదు, మీ ఆత్మను ఒక కొత్త దిశలో ప్రయాణించగలదు. మహాకుంభమేళ ద్వారా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక పరివర్తన సమయం. ఈ సందర్భంగా మీరు ఆధ్యాత్మిక జీవితం వైపు ఒక సరికొత్త దారిలో ప్రయాణం ప్రారంభిస్తారు. మీకు కూడా ఈ అనుభవం కావాలా? మీరు కూడా ఈ జీవితంలో ఈ పవిత్ర మార్పును అనుభవించాలనుకుంటే ఇప్పటికీ ఆలస్యం కాలేదు. మీరు మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి. మా ఛానల్ జ్యోతిబా టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ పరిచయాలను కూడా పవిత్ర అనుభవంతో భాగస్వామ్యం చేసుకోండి. జీవితాన్ని మార్చడానికి ఈ మహాకుంభమేళ ఎంతో శక్తివంతమైన మార్గం అనే విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ మహాకుంభమేళ ద్వారా మీ జీవితాన్ని మరింత శుద్ధి చేసుకోండి.